ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనం చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసే పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. కాబట్టి దేవుడు మన మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. ఈ వాక్యాన్ని నేను ఈ సంవత్సరం మా హస్బెండ్కి వాగ్దానం వచ్చింది. న్యూ ఇయర్ రోజు తీసుకుంటే స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్యం వచ్చింది. ఆ వాక్యాన్ని చూసుకున్నప్పుడు ఈయనకి జనవరిలో కొంచెం చెయ్యి లాగినట్టుగా అట్లా అనిపించింది, మంటగా. హాస్పిటల్కి వెళ్తే ఈసీజీ తీశారు కానీ ఏమి లేదన్నారు, ఎక్కువలో కూడా ఏమి లేదు. అయినా కానీ డాక్టర్ గారు ఒక 5 months నుంచి మీకు ఒకసారి సార్ మీరు ఎక్కువ రోజులు షుగరు బీపీ ఉంది కదా, ఒకసారి యాంజియో తీసుకోండి మంచిది అని చెప్పారు. అప్పుడు నేను కూడా ఇన్నిసార్లు డాక్టర్ చెప్తున్నారు, ఒకసారి మనం తీయించుకుందాం ఎందుకైనా మంచిదని చెప్పి యాంజియో తీయించినప్పుడు యాంజియోలో ఆయనకి 95% ఒక బ్లాక్ మెయిన్ వాల్వ్ బ్లాక్ అయిపోయింది, ఇంకోటి 90%. దీనికి సర్జరీ కంపల్సరీ అన్నారు. కానీ ఆయన వయసు ఎక్కువ, ఆపరేషన్ చేస్తే ఆయన కోలుకుంటారో లేదు అని ఒక పక్క భయము. అయినా మేము హాస్పిటల్కి చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ గారికి చూపించాము. ఆయన ఏం పర్వాలేదు నేను చేస్తాను, అంతకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళకి కూడా చేశానని చెప్పారు. తర్వాత ఈయనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు, అయినా కానీ బ్లాక్స్ వచ్చేసాయి. అప్పుడు ఆపరేషన్కి ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. అప్పుడు డాక్టర్ గారు పిలిచి, ఏదైనా మీరు ఫేస్ చేయాలా, ఆయనకి ఎక్కువ కాలం షుగరు బీపీ ఉంది అన్నారు. ఒకవేళ బ్రెయిన్కి అయినా కొట్టవచ్చు, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నారు. అయినా కానీ ఇంకా చేయకపోతే తప్పనిసరిగా చేయాలి, చేయకపోతే డేంజర్. అందువల్ల దేవుని మీద భారం వేశాను. కానీ ఆయనకి 2 రోజుల ముందు ఆపరేషన్ అంటుంటే నాకు ఒక దేవుని ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీ చిత్తం ఏంటి అని చెప్పి. అప్పుడు ఒక పాట నాకు గుర్తొస్తూ ఉంది. ఆ పాటతో నాకు ధైర్యం వచ్చింది, దేవుడు ధైర్యం ఇచ్చాడు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది చేయు కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆ పాట గుర్తొస్తూ ఉంది నాకు, అదే పాట గుర్తు వస్తూ ఉంది. ఇంకా నేను దేవుని మీద నమ్మకంతో సర్జరీ చేయండి సార్ అని చెప్పినప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు, బైపాస్ సర్జరీ ఉంది హార్ట్కి. ఇప్పుడు ఆయన కోలుకున్నారు, 3 నెలలు పూర్తి అయిపోయింది దేవుని దయ వల్ల. కాబట్టి ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని మీరు మీ ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి వందనాలు. ఇక మనం కొన్నిసార్లు మన ఆరోగ్యం మీద అశ్రద్ధ చేస్తాం, మనకేం లేదులే అని. కానీ దేవుని మీద భారం వేసి చెకప్లన్నీ చేసుకుంటూ ఉండాలా. ఈ యొక్క దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి ఆయనకి పునర్జన్మ ఇచ్చారు దేవుడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలుపుకుంటూ ఈ వాక్యాన్ని ఈ దినాన
మీతో పంచుకున్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను.